లోకోపకరమనగా దీనికి మొదటి సోపానము ఎవరి ధర్మమును వారు ఆచరించడం. ఈ విషయానికి గ్రహించినచో తాను లోకమున ధన్యత జెందును. మానవుడు తన ధర్మమును తాను ఆచరించినచో అది స్వకీయ పరకీయ ఉపకారముగా పరిణమించును. దేశ సంపదాయ కర్మాచరణమే కాని వేరొకటి కాదని మనము గ్రహించవలెను. లోకోపకొరమనగా దీనికి పధమ సోపానము ఎవరి ధర్మమును వారు ఆచరించడమే. గ్రహించినచో తాను లోకమున ధన్యత జెందును. మానవుడు తన ధర్మమును తాను సక్రమముగా ఆచరించినచో అదియే స్వకీయ పరకీయ ఉపకారముగా పరిణమించును. ధర్మమన దేశ సంపదాయ కర్మ చరణమేకాని వేరొండు కాదని మనము గ్రహించవలెను. మన ఆచారములన్నింటియందును లోకోపకారమనెడి అంశము ఇమిడియున్నది. ఆద్ధాతో కర్మ జిజ్ఞాస అని మొదలిడి కర్మ సిద్ధాంత మహారహస్యమంతయు విపులీకరించి యున్నది. దానధర్మాదులోనర్చుట మహోత్తమ కార్యము కాని దానియందును స్వార్థము ఉండరాదు. మానవుడు తానొనర్చిన కర్మయొక్క ఫలమును ఉత్తర జన్యానుభవము కొరకు దాచుకొనుట ఆని దాని అర్థము. ఇది శాస్త్ర సమ్మతము. ఎవరే కర్మ నొనర్చినను స్వార్థమునకే కాని ఇతరుల కొరకు కాదు అన్నది స్పష్టమగుచున్నది. ఇది పరమ సత్యము. మొదటనే జీవుడు ఈ పరమ సత్యమును గ్రహింపజాలడు. ఏదో ఇతరులకు ఉపకారము చేయుచున్నానని గర్విం చును ఉఫ్పాంగును విర్రవీగును. ఇది అజ్ఞానము యొక్క లక్షణము. అమాయ కత్వమునాటకము. మన ఆచారములన్నింటియందును లోకోపకారమనెడి అంశము ఇమిడియున్నది. ఇది పరమ సత్యము. మొదటనే జీవుడు ఈ పరమ సత్యమును గ్రహింపజాలడు. ఏదో ఇతరులకు ఉపకారము చేయుచున్నానని గర్విం చును ఉఫ్పాంగును విర్రవీగును. ఇది అజ్ఞానము యొక్క లక్షణము. అమాయకత్వము.